రోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. మరికొద్దిసేపట్లో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ దీని మీద ప్రెస్ మీట్ పెట్టి ప్రకటన చేయబోతూ ఉన్నారు అధికారికంగా. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూసాం, ఆయన లొంగిపోయిన విజువల్స్. మా ప్రతినిధి సారంగపాణి జాయిన్ అవుతున్నారు, దీన్ని క్లోజ్గా ఫాలో అవుతున్నటువంటి సారంగపాణి అఫీషియల్గా లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రకటన మహారాష్ట్ర సీఎం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్ర గవర్నమెంట్ కానీ లేదంటే ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్న అధికారులు కానీ ఎట్లా చూస్తున్నారు దీన్ని? పార్టీకి ఎట్లాంటి దెబ్బ ఇది? ఏంటి షెడ్యూల్ ఏంటి ఇవాళ? చక్రి, మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పచ్చు. మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ అలియాస్ వివేక్ లొంగిపోవడం అనేది మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బగా భావిస్తుంది. ఎందుకు అంటే మల్లోజుల వేణుగోపాలరావు ఒక దశలో మొత్తం పార్టీని లీడ్ చేసేందుకు ముందుకొచ్చారు. కానీ ఈ క్రమంలోనే బాధ్యతలను మాత్రం తనకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారనేది ఒక చర్చ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన అప్పటి నుంచి అసంతృప్తిగా ఉండి బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సెప్టెంబర్ 16వ తేదీన 22 పేజీల లేఖను విడుదల చేశారు. 22 పేజీల్లో మావోయిస్ట్ పార్టీ నష్టపోతున్న విధానం, అవలంబిస్తున్న విధానాల వల్ల ఎలా నష్టపోతున్నాం అనేది సుదీర్ఘంగా అందులో చర్చించారు. తనకున్న అనుభవాన్ని మొత్తం క్రోడీకరించి అందులో ఆ లేఖ విడుదల చేశారు. అయితే ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 వరకు మావోయిజాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అమిత్ షా సైతం ఇప్పటికే చాలా పలుమార్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ కగారు 2024లో ప్రారంభమైంది. 2 ఏళ్ల కాలంలో దాదాపు 100 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు, చాలా మంది లొంగిపోయారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఇక ముందుకు సాగదు అని భావించిన మల్లోజుల వేణుగోపాలరావు ఇక ఆయుధాలను వీడాలంటూ ఒక లేఖను విడుదల చేశారు. అయితే ఆయుధాలను వీడాలని లేఖ వచ్చిన తర్వాత దానికి కౌంటర్గా తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో మరొక లేఖ విడుదలైంది. దాంతోపాటు అభయ్, ఎవరైతే మల్లోజుల వేణుగోపాలరావు అభయ్ పేరుతో లేఖలు విడుదల చేశారు, అదే పేరుతో మరో లేఖ సెంట్రల్ కమిటీ నుంచి విడుదలైంది. అయితే మల్లోజుల వేణుగోపాలరావు విడుదల చేసిన లేఖ, అదేవిధంగా అందులో ఉన్న అంశాలు ఆయన వ్యక్తిగతం. ఆయుధాలు వదిలిపెట్టడం అనేది కేవలం మల్లోజుల వేణుగోపాలరావు వ్యక్తిగతం మాత్రమే, అది పార్టీ నిర్ణయం కాదని కేంద్ర కమిటీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ సైతం లేఖ విడుదల చేశారు. సుదీర్ఘ కాలం పాటు 4 దశాబ్దాల కాలంగా అజ్ఞాతంలో ఉన్న కోటేశ్వరరావు ఈ విధంగా స్పందించడం తగదంటూ ఒక విధంగా హెచ్చరిక సైతం హెచ్చరించారు సైతం. అయితే తాను పోలీసుల కబంధాస్తాల్లో చిక్కుకున్నారు, అందుకే ఇలాంటి చేస్తున్నారు అనేది అతను జగన్ లేఖ సారాంశం. ఈ విధంగా మావోయిస్ట్ పార్టీలో జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో అది అంతర్గతంగా ఉండాల్సింది, అది బాహ్య ప్రపంచానికి వచ్చింది. దీంతో పాటు తాము ఆయుధాలను వదిలిపెడతామని మల్లోజుల వేణుగోపాలరావు ప్రకటించడమే కాకుండా ముందు ఆయుధాలు వదిలిపెడతామని చెప్పి ఆ తర్వాత తన మెయిల్ ఐడి సైతం ఇచ్చారు. అయితే ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఖైదీలు ఏదైతే అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉన్న వాళ్ళు సూపరింటెండెంట్ల ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడించాలని తను సైతం మెయిల్ ఐడి సైతం ఇచ్చారు. ఈ మెయిల్ ఐడి ఇవ్వడాన్ని పార్టీ అంతర్గతంగా ఉండాల్సిన దాన్ని బాహ్య ప్రపంచానికి తీసుకురావడం అనేది తప్పుపట్టారు జగన్. దీంతో పాటు ఈ మెయిల్ ఐడి ఇవ్వడం కాకుండా ఫోటోతో సైతం మళ్ళీ అభయ్ పేరుతో మల్లోజుల వేణుగోపాలరావు లేఖ విడుదల చేశారు. ఈ పలు దఫాలుగా పరస్పర విరుద్ధ లేఖలు విడుదల కావడం, ఇతను మల్లోజుల వేణుగోపాలరావు పోలీసులకు చిక్కాడు లేదా లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇలాంటి మావోయిజాన్ని దెబ్బ కొట్టడం కోసం ఈ విధమైన కుట్రలు చేస్తున్నారంటూ ఒక విధంగా ద్రోహి అని సైతం ఆ కేంద్ర కమిటీ ప్రకటించింది ఆ లేఖల్లో. అయితే ఇప్పుడు మాత్రం మల్లోజుల వేణుగోపాలరావు బామ్రాఘడ్ తాలూకాలోని ఒక ప్రాంతంలో అక్కడ మొత్తం తన అనుచరులు, అదేవిధంగా మొత్తం 60 మంది మావోయిస్టులు, అంటే డివిజన్ కమిటీ, అదేవిధంగా స్టేట్ కమిటీలు సైతం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈయన సెంట్రల్ కమిటీ ఉన్నాడు, పొలిట్ బ్యూరోకు సైతం రాజీనామాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో 60 మంది మావోయిస్టులతో వచ్చి తుపాకులు సైతం పోలీసులకు అప్పగించి లొంగిపోతున్నట్లుగా ప్రకటించారు. అయితే నిన్న లొంగిపోయినట్టుగా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈరోజు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇక్కడ అధికారికంగా ఈరోజు వీళ్ళ లొంగుబాటును అధికారికంగా ప్రకటిస్తారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మల్లోజుల వేణుగోపాలరావు క్యాప్తో ఉన్న విజువల్స్ను మనం ప్రస్తుతం అయితే
ప్రస్తుతం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ దృశ్యాలను చూడొచ్చు. లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సభా వేదిక వద్దకు వస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో మన కెమెరామెన్ సత్యం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. క్యాప్ తో ఉన్న వ్యక్తి మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ అలియాస్ విజయ్ అలియాస్ వివేక్. ఈ అభయ్ పేరుతో తాను లేఖలు విడుదల చేసేవారు. అయితే ఈయన పార్టీకి అదేవిధంగా ప్రజలకు ప్రజా సంధానకర్తగా ఉన్నారనేది తెలుస్తుంది, చెప్తుంది పార్టీ సైతం. ఎందుకంటే తన లేఖలు ఎప్పటికప్పుడు జరిగే అంటే ఎవరినైనా హెచ్చరించాలన్నా లేకపోతే ప్రభుత్వాన్ని హెచ్చరించాలన్నా లేఖలు విడుదల చేయడం కోసం ఇతను కీలకంగా కీ రోల్ పోషించారు. అయితే దంతెవాడలో జరిగిన అటువైపు జరిగిన ఏదైతే బ్లాస్ట్ అదేవిధంగా 70 మంది చనిపోయిన దానిలో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు కేసులు సైతం నమోదు చేశారు. 1 కాదు 2 కాదు 100కు పైగా అతని పైన కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మనం క్యాప్తో ఉన్న మల్లోజుల వేణుగోపాలరావు విజువల్స్ను ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. దాదాపు 45 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపి మావోయిస్టు అజ్ఞాత ఆ ప్రస్థానానికి ఇక ముగింపు పలికారని అయితే మనం చెప్పచ్చు. ఎందుకంటే 60 మంది తన సన్నిహితులు అనుచరులు వివిధ కమిటీ మెంబర్లతో కలిసి ఏరియా కమిటీలు డివిజన్ కమిటీలతో పాటు దండకారణ్యంలోని కొంతమంది మావోయిస్టులు అదేవిధంగా గడ్చిరోలి ప్రాంతంలో మహారాష్ట్ర అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన మావోయిస్టులతో కలిసి బ్రహ్మగాడ్ ఏరియాలో 61 మందితో కలిసి పోలీసులకు లొంగిపోయారు. 50 తుపాకులకు పైగా పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తుంది. అందులో సెంట్రల్ కమిటీ మెంబరు తను కాబట్టి ఇక వివిధ కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు సైతం లొంగిపోయారు. ఆ విజువల్స్ మొత్తం మనం ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మావోయిస్ట్ పార్టీలో ఒక అంతర్గతంగా విభేదాలు పొడచిపోయాయని అయితే చెప్పచ్చు. ఎందుకంటే పరస్పర విరుద్ధ లేఖలు రావడం ఇది అంటే ఒకవైపు కేంద్రం 2026 మార్చి 31 లోపు మావోయిజాన్ని రూపుమాపుతామనేది పలు దఫాలుగా ప్రకటించారు. అయితే ఇతను ఈ మల్లోజుల వేణుగోపాలరావు ఆదిలాబాద్ ప్రజా సంబంధాల విభాగంలో అప్రెంటిషిప్ చేస్తున్న సమయంలోనే అన్న కిషన్జీ వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో మల్లోజుల వెంకటేశ్వరరావు అలియాస్ కిషన్జీ పిలుపు మేరకు మావోయిస్టు పార్టీలో చేరాడు. దళ సభ్యుడిగా చేరి పోలిట్ బ్యూరో స్థాయికి ఎదిగారు. 1981లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఈయన 82లో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత ఏడాదిలో మళ్లీ అడవి బాట పట్టారు. ఈ విధంగా ఆయన ప్రస్థానం సాగింది. 2007లో పోలిట్ బ్యూరో సభ్యుడిగా అయ్యారు. ఆయన పైన 6 కోట్లకు పైగా రివార్డు ఉంది. మే 21న పార్టీ చీఫ్ బస్వరాజు మృతి తర్వాత ఆ స్థానం కోసం అభయ్ ఎవరైతే ఉన్నారో ఈ వేణుగోపాలరావు ఆశించారు. అయితే ఇక్కడ అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన తిరుపతి అలియాస్ దేవ్జీకి ఆ బాధ్యతలు అప్పగించడం అప్పటి నుంచి కొంత దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే లేఖల్లో సైతం తాను పోలిట్ బ్యూరోకు అర్హుడిని కాదంటూ తాను వైదొలుగుతున్నట్టుగా సైతం వేణుగోపాలరావు ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒకవైపు అనారోగ్యము అదేవిధంగా విభేదాలు పోలీసుల ముట్టడి తీవ్రతరమైన నేపథ్యంలో లొంగుబాటుకు తాను ఆయుధాలు వదిలిపెట్టి ప్రజా జీవనంలోకి వెళ్ళి ప్రజల వైపు పోరాటం చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆయన లొంగిపోవడం అనేది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే సంచలనంగా మారిన పరిస్థితి. ఎందుకంటే పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్న ఈయన లొంగిపోవడం అనేది సంచలనంగా మారింది. మావోయిస్ట్ పార్టీకి కోలుకోలు దెబ్బగా చెప్పచ్చు. పోలీసుల ఘన విజయంగా భావిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి కాసేపట్లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో వాళ్ళందరూ అధికారికంగా లొంగిపోయినట్లుగా ప్రకటించనున్నారు. మరి కాసేపట్లో సీఎం ఫడ్నవీస్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఈ ప్రాంగణంలోనే మీడియా సమావేశం సైతం ఏర్పాటు చేస్తున్నారు. చక్రి, ఇది ఇక్కడ పరిస్థితి. ఆల్ రైట్.